బుద్ధుడు బౌద్ధధామం 5వ అధ్యాయం మహామాయ మరణం. 10వ రోజున బాలునికి నామకరణోత్సవం జరిపారు. ఆ బాలునికి సిద్ధార్థుడని పేరు పెట్టారు. తను గౌతమ వంశీయుడైన కారణంగా తను సిద్ధార్థ గౌతమునిగా పిలువబడి జనరంజకుడైనాడు. ఒకవైపు నామకరణోత్సవం వైభవంగా జరుగుతుండగా మాతృమూర్తి మహామాయ ఉన్నట్టుండి అస్వస్థకు లోనైంది. తనకు అంతిమ గడియలు ఆసన్నమైనవని గ్రహించిన మహామాయ తన భర్తను, సోదరి అయిన ప్రజాపతిని తన వద్దకు పిలిచి, ఆశితుని వాకు వాస్తవం ఖాయం, కానీ ఆ దివ్య సన్నివేశాన్ని నేను చూడలేను. నా తనయుడు ఇంతలోనే తల్లి లేనివాడు కాబోతున్నాడు. అతనిని పెంచి పెద్ద చేసి తన భవిష్యత్తును తీర్చిదిద్దడంలో మీరు ఎలాంటి లోటు రానివ్వరని నేను అనుకుంటున్నాను. ప్రజాపతి, నా కుమారుని నీకు అప్పగిస్తున్నాను. నీవు అతనిని పెంచడంలో కన్నా తల్లిని మురిపించగలని నేను అనుకుంటున్నాను. ఇక నాకు చింత లేదు. నాకు సెలవివ్వండి. పైనుండి నాకు పిలుపు వచ్చినది. తన ప్రతినిధులు నన్ను తీసుకుని పోవుటకై వేచి ఉన్నారు అని పలికి మహామాయ తుదిశ్వాస విడిచింది. శుద్ధోద్ధానుడు ప్రజాపతి కన్నీరు మున్నీరై విలీపించారు. మహామాయ అస్తమించే నాటికి సిద్ధార్థునికి 7 రోజుల వయసు మాత్రమే. శుద్ధోద్ధాన మహాప్రజాపతుల సంతానమైన నందుడు సిద్ధార్థుని కంటే చిన్నవాడు. సిద్ధార్థునికి నందుడేగాక తన పినతండ్రి శుక్లోద్ధానుని కుమారులైన మహానాముడు, అనిరుద్ధుడు, మరో పినతండ్రి కుమార్తెలైన ఆనందుడు, దేవదత్తుడు సోదరులే. తన మేనత్తైన అమిత కుమారుడున్నాడు. వీరిలో మహానాముడు సిద్ధార్థుని కంటే పెద్దవాడు మరియు ఆనందుడు చిన్నవాడు. ఆ సోదర పరివారంలో సిద్ధార్థుడు పెరిగాడు.